ఇది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. ఫస్ట్ మనం బొబ్బర్లు యాడ్ చేసాం, తర్వాత పల్లీలు, తర్వాత పెసళ్ళు అండ్ తర్వాత నార్మల్ శనగలు అండ్ కాబూలీ సనా. ఇదంతా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. మీరు ఇది కనుక ఒక్కసారి తిన్నట్టయితే టమ్మీ ఫుల్ అవుతుంది మంచిగా. సో ఇవన్నీ మంచిగా కడిగేసి డ్రింకింగ్ వాటర్ వేసి ఒక 8 hours ఫుల్గా నానేయాలి. సో ఆఫ్టర్ నానిన తర్వాత ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని వీటిలన్నిటిని తీసి కుక్కర్లో వేయండి. వీలైతే చిన్న కుక్కర్ యూస్ చేయండి. సో కుక్కర్ వేసాక 1/2 cup వాటర్ వేయండి, 1/2 cup అండ్ 1/2 teaspoon రాళ్ళు ఉప్పు వేయండి. ఓకేనా, అది బెటర్ నార్మల్ సాల్ట్తో కంపేర్ చేసి. స్టవ్ ఆన్ చేసి ఒక 2 to 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఓన్లీ 2 విజిల్స్ ఇట్స్ ఎనఫ్. తర్వాత మనకి ఆనియన్, టమాటో, కొత్తిమీర, నిమ్మకాయ అండ్ పచ్చిమిర్చి, బ్లాక్ పెప్పర్ అండ్ బ్లాక్ సాల్ట్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఆల్రెడీ ఉడికించాక నేను వాటర్ అంతా డ్రైన్ చేశాను అనమాట. నాకు కావాల్సిన పోర్షన్ ఒక చిన్న బౌల్లోకి తీసుకొని వాటిని యాడ్ చేసి అక్కడ ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసేసుకున్నాను. టమాటో, ఆనియన్, కొత్తిమీర, మిర్చి అండ్ బ్లాక్ పెప్పర్ అండ్ బ్లాక్ సాల్ట్. సో ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ రెసిపీ అండ్ ఒక్కసారి తిన్నారంటే తినాలనిపిస్తుంది అండ్ వెయిట్ లాస్ రెసిపీ ఆల్సో. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్